ప్రతివాడు మొట్టమొదట తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి. ఒరే లెక్కలు నేర్చుకోరా అంటే దాని అర్థం ఏంటి? వాడికి లెక్కలు రావైనా లెక్కలు వచ్చినట్ట? ఒరే ఇంగ్లీష్ నేర్చుకోరా అంటే వాడికి ఇంగ్లీష్ వచ్చినట్ట రానట్లా? మరి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి అని అంటే దాని అర్థం ఏంటి? మనకు ప్రత్యుపకారం చేయటం రాదు. మనిషి స్వభావం ఎలాంటిది? ఆ పాముకు పాలు పోస్తే ఎవడైతే పాలు పోసాడో పాలు పోసిన వాడినే కాటేసే స్వభావం. అది తల్లి తండ్రి తోబుట్టువుల చేయూతనిచ్చిన వారా అనవసరం. మనిషికున్న నైజం ఎలాంటిది అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత తనకు సహాయం చేసిన వారిని మర్చిపోతారు. అమ్మా నా వైపు చూడండి, నేను కన్న తల్లిదండ్రులు ఉన్నారే, బ్రతుకు కాలమంతా వాళ్ళ రుణాన్ని తీర్చుకో. అయ్యా నిన్ను కన్న గర్భం ఉందే, నేను కన్న తండ్రి ఉన్నాడే, బ్రతుకు కాలమంతా వాళ్ళ రుణం తీర్చుకోండి. నీకు ఆ మంచి భార్యనిచ్చిన అత్తమామలు ఉన్నారే, వాళ్ళకు ప్రేమను పంచు. నీకు ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామలు ఉన్నారే, వాళ్ళకు ఆ ప్రేమను పంచు. ఆ కృతజ్ఞత నీలో ఉంటే కృతజ్ఞత కలిగిన హృదయాలు వెలుగుతో నింపబడతాయి. కొంతమంది తల్లిదండ్రులను పట్టుకొని ఆడ మొసలోడు, ఏమా ఇంట్లో అమ్మా నాన్న ఉంచుకోవట్లా, మాకు ముసలాసన బట్టలా ఏంటంట అంటే ముసలితనం మీ అత్తమామలకే వస్తుందా? రేపు నువ్వు కూడా ముసలిదాని అవుతావుగా. ముసలితనం మీ నాన్నకు ఒక్కడికేనా? నీకు రాదా? మీ అమ్మకి రాదా? ముసలి వాసన నాకు పడదని ఆ ముసలోడిని ప్రక్కన పెడితే రేపు నీ కడుపును పుట్టిన నీ పిల్లలు నిన్ను ప్రక్కన పెడతారు. జాగ్రత్త. ఏది విత్తుతామో అది కోసే ప్రమాదం ఉంది. కృతజ్ఞత లేని హృదయాలు చీకటిమయమైపోతాయి. ఆ కన్న గర్భం నీకు భారమైపోతే, ఆ కన్న తల్లి నీకు భారమైపోతే, ఆ కన్న తండ్రి నీకు భారమైపోతే, ఈరోజు నీ తల్లిదండ్రులు నీకెట్లా భారమైపోయారో రేపు నీ పిల్లలకు కూడా నువ్వు భారమైపోతావు కదా, నీ పిల్లలు నేను ప్రక్కన పెడితే. అందుకని ప్రతి వాడు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి. చాలాసార్లు చెప్తా కదా, ఈరోజు కుటుంబాలు బ్రతుకులు సంసారాలు ఎట్లయిపోయాయంటే ఒక తల్లి 10 మంది పిల్లలను పోషించగలుగుతుంది. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 10 మంది పిల్లలు ఒక తల్లిని పోషించలేకపోతారు. 10 మంది కొడుకులు ఒక తల్లిని పోషించలేకపోతారు. ఇది అన్ని కుటుంబాల్లో జరిగింది. ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడివి. నీ యేసుక్రీస్తు కృతజ్ఞతకు నిలువుటద్దం. కన్న తల్లిదండ్రులకు నీకు చేయూతనిచ్చిన ప్రతి బిడ్డకు నువ్వు కృతజ్ఞత చూపిస్తే కృతజ్ఞత ఎక్కడుంటుందో కృప అక్కడ విస్తరించటం ప్రారంభిస్తుంది.